ఇప్పుడు చూడమ్మా, మా లీలావతి అత్తయ్య గారు నేను గర్భవతిని కావాలి అని వాళ్ళ నాన్నగారు రావాలి అంటూ ఎంత తప్పించిపోతారో. ఏంటి గుంటు నక్కలు జంటగా ఒక చోట చేరి ఏదో గూడు బుటాని చేస్తున్నారు? బఠానీయో బఠానీయో ఫ్యూచర్ ప్లానింగ్స్ బోలెడున్నాయి. డిస్కషన్ చేసుకోవాలి కదా. ఇలా ఖాళీగా ఉండి ఇక్కడ సొల్లేసుకోవడం దేనికి? బయట విడిచిన బట్టలున్నాయి కదా, వెళ్ళి వాటిని ఉతుకుతూ మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ గురించి తీరిగ్గా మాట్లాడుకోండి. మీ కలలు నెరవేరకపోయినా కనీసం పనులైనా పూర్తవుతాయి. చూసుకుంటానా? అలాగే అత్తయ్య గారు, అలాగే. మీరు ఆర్డర్ వేశాక ఇంటి పెద్ద కోడలిగా ఈ పనులన్నీ చేయకపోతే ఎలా? చేస్తాను. నేను చెయ్యాల్సిందే చేస్తాను. పదమ్మ వెళ్దాం. ఏంది మే ఆవిడ ఆర్డర్ వేసేదేంది, ఈడ నువ్వు పనులు చేసేదేంది? ఈ పనులన్నీ నేనెందుకు చేస్తానమ్మా? ఇంటి పెద్ద కోడలు చేస్తుంది అని చెప్పాను కదా. ప్రీతి ఎందుకు చేస్తదమ్మి? పెద్ద కోడలు అంటే నాతో పాటు ఉంటుందే ఆ కోడలు కాదమ్మా, ఈ ఇంటి అతి పెద్ద కోడలు. నా అత్త లీలావతి. ఇవన్నీ ఆవిడెందుకు చేస్తుంది మే? రాత్రి నేనిచ్చిన ఎఫెక్ట్ పని చేస్తుందో లేదో ట్రయల్ చేయాలి కదా. చూద్దాం ప్లాన్ పాలిస్తుందో లేదు. అమ్మా ఆవిడొస్తుంది. బిల్లు. అలాగేనమ్మి. అమ్మా అనన్య, అయ్యో అయ్యయ్యో అనన్య, లే 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 లేమ్మా. ఏంటమ్మా నువ్వు బట్టలు ఉతుకుతున్నావు? నువ్వేమి ఈ ఇంట్లో పని మనిషివి కాదు కదా. ఇవాళ ఇంట్లో పని వాళ్ళు రాలేదు కదా అత్తయ్య గారు. వాళ్ళు రాలేదు కదా అని ఈ పనులు పక్కన పెట్టేసి కూర్చోలేం కదా. ఎంతైనా పెద్ద కోడల్ని. ఇది బాధ్యతగా చేయకపోతే ఎలా చెప్పండి? బాధ్యత లేదు, ఏమీ లేదు. ఇంతకాలం పని మనిషిగా ఉండి బోల్డ్ పని చేశావు. ఇక నుంచి నువ్వు ఇలాంటి పనులేవి చేయడానికి వీల్లేదు. అత్తయ్య గారు, బట్టలన్నీ నానబెట్టేసుకున్నానండి. వీటిని పని మనుషులు వచ్చే వరకు ఇలాగే ఉంచలేం కదా. నువ్వు వద్దులే, నేను ఉతుకుతాను. అయ్యో అత్తయ్య గారు, మీరా? నేను ఉతుకుతాను అంటున్నాను కదా. నువ్వు అసలు ఏ ఒక్క పని ముట్టుకోవడానికి వీల్లేదు. ముట్టుకుంటే నా మీద ఒట్టే, అంతే. నువ్వు లోపలికి వెళ్ళు ముందు. అది కాదు అత్తయ్య గారు. వెళ్ళు, అసలే ఎండ మండిపోతోంది. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. దాదా చూసావమ్మా, నా కోసం ఆవిడ ఎంతకి దిగొచ్చిందో. అవునమ్మి. అయ్యో ఏంటి బట్టలు తొక్కుండా ఇక్కడి నుంచున్నావు? ఇంటి పెద్ద కోడలు ఎతుకుతుంది అని చెప్పాను కదా అత్తయ్య గారు. ఏ పెద్ద కోడలు? ఈ ఇంటి పెద్ద కోడలు
అతి పెద్ద కోడలు బట్టలు ఉతుకుతున్నారు. చూడండి. అత్తయ్య గారు, పెద్ద అత్తయ్య గారు బట్టలు ఉతుకుతున్నారండి. అక్క, నువ్వు లే, లే, పర్లేదు ఆనంద. ముందు లే అక్క. అక్క, నువ్వేంటి ఈ పనులు చేయడం? అనన్య చేస్తుంది కదా. తను చేస్తుంటేనే వద్దని పంపించి నేను చేస్తున్నాను ఆనంద. ఎందుకక్క? అవునానంద, అనన్యతో ఇంట్లో ఏ పనులు చేయించకూడదు. ఇన్ని రోజులు జరిగిందేదో జరిగిపోయింది. ఎందుకక్క తన కోసం అంత పరితపించిపోతున్నావు? లేదా ఆనంద, అలాని ఏం కాదు. రాత్రి మా నాన్న కల్లోకొచ్చారు. అనన్య కడుపున పుడతానని చెప్పారు. అందుకని అనన్యని ఇప్పటి నుంచే జాగ్రత్తగా చూసుకుంటున్నాను.